హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. బాగు అంటే బాగున్నట్టే, ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది 2 రోజుల నుంచి. అందుకని చెప్పి ఇంకేం చేసిందంటే అక్క ఇక్కడ పెట్టేసింది సెక్షను. ఇక్కడ మాట్లాడుకున్నమ్మా అక్కడికి వెళ్ళి నుంచో అని చెప్పి. ఎందుకంటే 50లోకి వచ్చేసాం కదా, అందుకని కొంచెం తేడాగా ఉందని చెప్పి నుంచోవడం టైం ఎక్కువ తీసుకుంటున్నాను కదా అని చెప్పి ఇక్కడ చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ వంట చేయమ్మ అంది. 3 రకాలతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది, అక్కడికి వెళ్ళే చెప్తాను. సరేనమ్మా, ఇదిగో 1/2 కిలో బీరకాయలు. ఇది నాకు కూర. ఈవేళ పండుబాబు వెళ్ళలేదమ్మా, ఈవేళ సెలవు కదా, అందుకని చెప్పి ఈవేళ మధ్యసారి స్పెషల్గా కద్దామని చెప్పి ఇవాళ బీరకాయ వేపుడు, ముద్దపప్పు, చక్కగా మజ్జిగ సారుతో 3 ఐటమ్స్ ఒకసారే చూపిద్దామని చెప్పి, అంటే 3 వండుతున్నాను ఈవేళ నేను. ఇదిగో బీరకాయ ఎప్పుడులోకి ఏంటి, ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా మినపసిక్కు, ఆవాలు. అది ఎల్లుల్లిపాయ గుళ్ళు వలుచుకున్నాను. బీరకాయలోకి ఎల్లుల్లిపాయ గుళ్ళు వలుచుకుంటే బాగుంటుందిరా, పోపు ఎగుతూ ఉంటుంది. ఇదిగో మజ్జిగ చారులోకి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆవాలు, మెంతిగింజ కమ్మగా ఉంటుంది, వెయ్యాలి కంపల్సరీ. ఇందులో మనం ఇవాళ స్పెషల్గా యాడ్ చేసేది ఏంటి తెలుసా, 4 పచ్చిమిరకాయలు, 1 అల్లం ముక్క. అది వేగిన తర్వాత దోరగా మిక్సీ పట్టుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. చాలామంది చేసుకుంటారు, ఎక్కువ కమ్మూరు చేసుకుంటారు. ఇది మా ఊర్లో పల్లెటూరులో చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్క దెబ్బ తగిలేక తీసుకుని అప్పుడు పోపులు వేసుకుందాం, అంతేనమ్మా. పోపులు వేసేసుకుందాం ఇందులో. అది ఎగుతుంది బీరకాయది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ బాగా మగ్గనిద్దామమ్మా. ఇది బీరకాయ వేసుకుందామమ్మా. సాల్ట్ వేసుకుని పిండుకోండి వేపుడికి. ఎల్లుల్లిపాయలు ఎలా వలవడం ఇష్టం, గుళ్ళు వలుచుకున్నాను అన్నమాట, బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. దీన్ని మూత పెట్టకూడదు, అలా మగ్గనిస్తమే దగ్గరికి. అంతట్లోకి అల్లం పచ్చిమిరపకాయ ఆడుకుని వస్తాను. సాల్ట్ వేసుకుందామమ్మా, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇదిగో మిక్సీ పట్టుకున్నాను కదా పచ్చిమిరపకాయ, అల్లం, అదిగో కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదిగో బ్యాలెన్స్ పసుపు కూడా వేసేసుకుందాం. కొందరికి పెరుగు బిళ్ళలాగా ఉంటే ఇష్టం, కొందరు సలకం పెట్టి సిలకరించుకోండి. ఛానల్ అయింది కదా మీకు చూపించని. బీరకాయ వేపుడు ఇంక మూత పెట్టకూడదు. ఒక్క దెబ్బ తగిలే కట్టేసి పెరుగు కిందకి దింపే పోసుకుందాం. ఓకేనమ్మా, పెరుగు పోసేసుకుందాం. 1/2 లీటర్ పెరుగు అమ్మిది. పొయ్యి మీద కదా ఇరుగుద్దని, చాలు మగ్గిపోయింది కదా అన్నీ. ఇదిగో చక్కగా అరుగుదల బాగుంటుంది. 1 అల్లం ముక్క, 4 పచ్చిమిరకాయ. ఎక్కువ అమ్మ చివటాన్ని ఎక్కువ కమ్మూరు అమ్మేది. కమ్మూరు మజ్జిగసారి పేరు ఇది. శనకాయల్లో కుమ్మి వేసుకుంటారు, చాలా బాగుంటుంది. 50 గ్రాములు వేసుకున్నాను అమ్మ కందిపప్పు, అంతే. మజ్జిగ చారు, చక్కగా ముద్దపప్పు, నాకు బీరకాయ వేపుడు. ఇప్పుడు కూడా ముద్దపప్పు వండుకునేటప్పుడు సిమ్లోనే పెట్టాలి. ఓకేనమ్మా, 3 కోతలు వేయించుకుందాం.
బీరకాయ కూడా అయిపోయింది. ఓకేనమ్మా, కొంచెం పసుపు వేసుకోండి, సాల్ట్ వేసాను. ముద్దపప్పు కొంచెం లూజ్గానే ఉండాలమ్మా, ఎందుకంటే తోడిపోద్ది చల్లారేటప్పటికి. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అయిపోయింది. బాగా కట్టుకుంటే గ్యాస్ ఫామ్ అవుద్దమ్మా, గుజ్జుగా ఉంటే కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మరి చూశారు కదా. ఓకేనమ్మా, ఈవేళ నాకు 3 రోజుల నుంచి నీరసంగా ఉంటుందన్నాను, అలాగే జాయిగా ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. గ్యాస్ ఫామ్ అయిందమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు 45 దాటిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అమ్మా. ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఇస్తారు, అప్పు ఆరోగ్యం ఎవరు. మనం ఇంట్లో ఉండి పిల్లల్ని కూడా బాధ పెట్టకూడదు. అత్తగారులు మనకు కోడలను బాధ పెట్టకూడదు, కూతుళ్ళు అనుకో కూతుళ్ళని బాధ పెట్టకూడదు. మన ఆరోగ్యం మనం కాపాడుకుంటే మనమే కోటేశ్వర్లు. ఓకేనా. మీ 3 రోజుల నుంచి చాలా నలిగిపోయింది నేను, ఎన్నిపోసం అంతా లాగేసి గ్యాస్ ఫామ్ అయిపోయి. అందుకని చెప్పి వేళ సింపుల్గా పండుబాబు ఇంట్లో ఉన్నాడని చెప్పి 2 బంగారం ఇదిగో 4 ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను. బీరకాయ 6 కేజీ కాయలు చూడండి, అవి కొంచెం నెయ్యిలో అయిపోయావు బంగారం. నెయ్యి వేసుకుంటాడు పండుబాబు, కొంచెం ఆవకాయ మాగాయి ఏదైనా. ఇదిగోనమ్మ మజ్జిగచారు. మజ్జిగచారు కూడా ఇలాగే ఉండాలి, కొంచెం సమానంగా ఉండాలి. కొందరు బిళ్ళబిళ్ళల కింద ఇష్టపడతారు, నేనైతే సిలకరింతాను. ఓకేనమ్మా, మరి చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి లైక్లు కొట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.